E20 పెట్రోల్ పై వాహనదారుల్లో అనేక అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా సి ఓటర్ సర్వేలో సంచలన విషయాలు తెలిసాయి. 53% మంది ఎన్డీఏ సపోర్టర్స్ E20 పెట్రోల్ కు ప్రిఫర్ చేయడం లేదు. అండ్ 50% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ వెహికల్ డ్యామేజ్ అవుతుంది E20 పెట్రోల్ వాడడం వల్ల అనే ఒక ఆందోళన అయితే ఉంది అని చెప్పేసి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను ఎన్డీఏ సపోర్టర్స్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు సార్. ఇది రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సవాల్ విసురుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల కాలంలో ఎన్డీఏ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అంటే ఎన్డీఏకు లాయల్ గా ఉన్న ఓటర్సే అనేక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వ చర్యల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్ సి ఓటర్ సర్వేలో మేము ఈ ఎథనాల్ బ్లెండింగ్ పాలసీ ప్రమాదకరం, దీనివల్ల మా వెహికల్స్ దెబ్బతింటాయి అని. సో 50% వెహికల్ దెబ్బతింటాయి అన్నారు, 53% ఈ పాలసీని వ్యతిరేకించారు. మీకు మైలేజ్ తగ్గిపోతుందన్న భయం వ్యక్తమవుతుంది. మీకు ఒకవైపు ఏమో ప్రభుత్వం ముందు మైలేజ్ తగ్గుతుంటే కూడా అంగీకరించలేదు, మైలేజ్ తగ్గదు అని వాదించారు. ఇప్పుడు లేటెస్ట్గా నితిన్ గడ్కరీ అంగీకరించారు కాస్త మైలేజ్ తగ్గుతుంది అని. కానీ ఇంజన్లకి ఏమీ కావు అనేది వాదన. ఈవెన్ సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సియామ్ వాళ్ళు ఆటోమోటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టడీస్ను కూడా కోట్ చేస్తూ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అసలు ఏమీ కాదు అని. ప్రభుత్వం పెట్టిన మీటింగ్లో మారుతి కంపెనీ వాళ్ళు కూడా మేము ఇన్ని కోట్ల వెహికల్స్ను మేము సర్వీసింగ్ చేసాం, ప్రాబ్లం రాలేదు అనేది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే థింక్ ట్యాంకులు చెప్తున్న వాదన. కానీ మీరు కామన్ పీపుల్ని అడగండి. నా టీంలో పనిచేసే అతను బండి మీద వస్తాడు, నేను అడిగాను, లేదు సార్ డ్యామేజ్ అవుతున్నారు సార్ అంటున్నాడు. కిట్లు పెట్టుకోవాల్సి వస్తుంది, అది కాస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతున్నారు సార్. ఇంజన్స్ ముఖ్యంగా రబ్బర్ రిలేటెడ్ పార్ట్స్ దెబ్బతింటున్నాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ నిజమే దెబ్బతింటున్నారు రబ్బర్ పార్ట్స్, కానీ ఇంజన్కి ఏమీ కాదు అని అంటున్నారు. మళ్ళీ ఇదొక ఛాలెంజ్గా ఉంది. దీంతో పాటు మరో ఛాలెంజ్ ఏంటంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కూడా చీప్ ఉండడం లేదు. మీకు ఇప్పుడు బ్రెజిల్లో ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. బ్రెజిల్లో అత్యధిక వాహనాలు ఇథనాల్తోనే నడుస్తాయి, కానీ బ్రెజిల్లో మీకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ 30% చీపర్ కంపేర్ టు పెట్రోల్. అంటే కనీసం మైలేజ్ తగ్గినా అది కంపెన్సేట్ అవుతుంది. మన దగ్గరకు వచ్చే వరకు అది లేదు మీకు. ఎందుకంటే కంపేర్ టు పెట్రోల్ మీకు ఇది లోయర్ ఎఫిషియన్సీ ఉంటుంది, లోయర్ కంబషన్ కెపాసిటీ ఉంటుంది కనుక తప్పనిసరిగా మైలేజ్ పడిపోతుంది అనేది వాదన. లేకుంటే బ్రెజిల్లో వాళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వం ఎథనాల్ పైన మీకు ప్రైస్ డిసైడ్ చేస్తుంది, ఎథనాల్ ప్రైస్ పెరగకుండా. సో అందువల్ల వాహనదారుల అనుభవాలేమో ఇది మాకు నష్టము అని భావన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమేమో ఏమీ కాదు అనేది ప్రభుత్వ వాదన. సో ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా ఇప్పుడు 2023 తర్వాత తయారైన వెహికల్స్ ఏమో E20 కంపాటబుల్ అవి, అంటే కానీ అంతకు ముందున్న వెహికల్స్ ఏమో కంపాటబుల్ కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ E100 E85 అంటే కంప్లీట్లీ బయోఫ్యూయల్తో నడిచేది, 85 వరకు కూడా నడిచేది కూడా వస్తాయని అంటున్నారు. మీకు లేదంటే ఫ్లెక్సీ ఫ్యూయల్స్ అంటారని. సో ఇలా మీకు వీటిపైన ప్రజలు మాత్రం కన్విన్స్ అవుతలేరు. నేనేమి ఎక్స్పర్ట్ కాదు కానీ బట్ జనరల్గా మీరు కామన్ పీపుల్ నేను చాలా మంది అడిగాను, అడిగితే పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. కానీ ప్రభుత్వం వాదనగా చెప్తుంది. ఇప్పుడు సి ఓటర్ సర్వే ఎన్డీఏ ఓటర్లలోనే 53% వ్యతిరేకిస్తున్నారు, అపోజిషన్ ఓటర్లు అయితే 58% వ్యతిరేకిస్తున్నారు. మరి బహుశా దీన్ని దేశద్రోహ చర్య అని అనరేమో, ఎందుకంటే ఎన్డీఏ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు కదా. లేటెస్ట్గా రామ్ మందిరాల్లో జరిగినటువంటి దొంగతనంపై కూడా మీకు ఎన్డీఏ ఓటర్లలోనే మెజారిటీ. రామ్ మందిరంలో జరిగిన దొంగతనం మా విశ్వాసాలకే దాడి, ఇట్స్ అటాక్ ఆన్ అవర్ ఫేత్ అని ఫీల్ అయ్యారు. ఎందుకంటే హిందుత్వ అనేది ఓట్ బేస్, మీకు ప్రధానమైన ఓట్ బేస్ హిందుత్వ. కానీ అక్కడ మీకు పెద్ద దెబ్బ తగిలింది రామ్ మందిర్ థెఫ్ట్. రామ్ మందిరే కాదు, మీకు బద్రీనాథ్లో జరిగింది థెఫ్ట్, అలాగే మీకు లేటెస్ట్గా రాజస్థాన్లోని ఒక టెంపుల్లో జరిగింది. సో బేసికల్గా హిందూ ఫేత్ను ఉపయోగించుకొని కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, మరికొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని ఇప్పటిదాకా లౌకికవాదుల విమర్శ. అంటే
హిందూ మతాన్ని విశ్వసించే వారి విశ్వాసాలనే పెట్టుబడిగా మార్చుకొని ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు అని సెక్యులరిస్టులు ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శకు బలాన్ని చేకూర్చే రీతిలో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. అందుకే సి ఓటర్ సర్వేని చెప్పింది, ఎన్డీఏ ఓటర్లే మీకు ఈ రామ మందిరంలో జరిగిన దొంగతనం పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు అని. దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఇప్పటికీ నరేంద్ర మోడీ ఇంతవరకు మౌనం పాటించారు. ఇంతవరకు నాకు గుర్తున్నంత వరకు ఇంతవరకు మాట్లాడలేదు సబ్జెక్టు కరెక్షన్. సో మరి ఏం తెలియజేస్తుంది? ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యేటువంటి ప్రైమ్ మినిస్టర్, ఈ ట్వీట్ అన్న చేసే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ఆన్సర్ లేదు. అంటే ఇది కాదని మాకు సంబంధం లేదని చెప్పగలరా మీకు? ఎందుకంటే ఆ ట్రస్ట్లో నియమించిందంతా ప్రైమ్ మినిస్టర్ నియామకం పైన జరిగారు. ఆ అయోధ్య టెంపుల్ నిర్మాణమే బీజేపీని 2 సీట్ల నుంచి అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ మీకు నీట్ సిబిఎస్ఈ ఎగ్జామ్లో గందరగోళం. ఇది బీజేపీకి బలంగా ఉన్న మిడిల్ క్లాస్ ఓటర్ బేస్ను దెబ్బతీసింది. ఎందుకంటే మధ్య తరగతి ఓటర్ బేస్, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ. సో ఈ కోర్ కాన్స్టిట్యున్సీలో దెబ్బ తగిలింది నీట్. మీ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లకు వచ్చిన పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది, అందరూ కూడా మీకు మిడిల్ క్లాస్ పిల్లలే. సో ఇది క్లియర్గా మీకు బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీని డిస్టర్బ్ చేసింది. అందులో మళ్ళీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేపర్ లీక్స్ అనేది అందరినీ ఇబ్బంది పెడుతుంది. దానిపై కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? పేపర్ లీక్స్ ఎప్పుడైనా జరుగుతాయి అనుకుంటే అకౌంటబిలిటీ లేకపోవడం కళ్ళ ముందు కనబడుతుంది. దేశమంతటా ఏమడుగుతున్నారు? అయ్యా మీరు ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి, ఎక్కడో చోట మారల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ పొగుడుతూ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేస్తున్నారు. అంటే ప్రజల సెంటిమెంట్కు ప్రధానమంత్రి స్పందనకు ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతుంది. చూడండి, రామ్ టెంపుల్ పైన బీజేపీ ఓటర్లే ఫీల్ అవుతుంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. E20 పైన బీజేపీ ఓటర్లే వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం మొండిగా సమర్థించుకుంటోంది. పరీక్ష పేపర్ లీక్స్ పైన బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ ఓటర్లు అభ్యంతరాలు చెప్తుంటే, అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తుంటే ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిఫెండ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ప్రజల సెంటిమెంట్కు, ప్రభుత్వ స్పందనకు, ప్రైమ్ మినిస్టర్ స్పందనకు ఇంత గ్యాప్ కనబడుతుంది మనకు. చూడండి, ఇక 4వది మీకు విశ్వగురు నరేటివ్. మీకు మొదటి నుంచి బీజేపీ అధికారంలో రావటానికి ఉపయోగించుకుంది. మోడీ నాయకత్వంలో భారతదేశం ఒక ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్నే నాయకత్వం వహిస్తుంది, మన సాంప్రదాయం అది, మన చరిత్ర అది అని. కానీ ఇటీవల వెస్ట్ ఏషియా క్రైసిస్ క్లియర్గా స్పష్టంగా తెలియజేసింది, భారతదేశ పాత్ర లేకుండా చేసి ఒక దివాలాకోరు పనికిమాలిన దేశమైన పాకిస్తాన్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ను పరిష్కరించడంలో కీలక భూమిక పోషించింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ టు ఇండియా. ఎందుకంటే మనం ఉండాల్సిన సీట్లో ఆ దివాలాకోరు దేశం ఉంది. ఎందుకంటే మనమే పోగొట్టుకున్న అవకాశాన్ని. వాస్తవంగా అవకాశం మనకు ఉండేది, కానీ మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ వల్ల ఇలా వెస్ట్ ఏషియాలో మన పక్కనే ఉన్న ప్రాంతం, మన 2/3 ఆఫ్ ఆ చమురు నిక్షేపాలు దిగుమతి చేసుకునే ప్రాంతం, 1 కోటి మంది భారతీయులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద పరిణామాలు జరుగుతుంటే ఇండియా ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డిప్లొమాటిక్ కన్వర్జేషన్. మనం చర్చలో లేము, ఎక్కడా లేము, అసలు ఎవరు మనం పట్టించుకున్న పాపాన పోతలేరు. చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ పర్యటిస్తున్నారు? ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఎక్కడెక్కడో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ దేశాల పర్యటనలో లేరు. మీకు చూడండి, అందువల్ల వీఆర్ అవుట్ ఆఫ్ ద కన్వర్జేషన్. 4వది. 5వది ఆపరేషన్ సింధూర్ ఒక నేషనలిస్ట్ నరేటివ్ను క్వశ్చన్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బీజేపీ పరివారం మొత్తం పెద్ద ఎత్తున నేషనలిస్ట్ ఫెర్వర్ సెంటిమెంట్ రౌజ్ చేసింది. పాకిస్తాన్ పని అయిపోయింది, మోడీ సంగతి చూపుతాడు, పాక్ ఆక్రమిత కశ్మీర్ మనం మళ్ళీ తీసేసుకుంటాం, స్వాధీనం చేసుకుంటాం, అఖండ భారత్ సాధన దిశగా ఆపరేషన్ సింధూర్ పోతుంది అన్నారు. సడన్ గా అకస్మాత్తుగా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఎక్కడా మీకు ఎందుకు ఆగిందో ఎక్స్ప్లెనేషన్ లేదు. మీరు ఆ రోజుల్లో మీరు చూడండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు సోషల్ మీడియాను చూస్తే రైట్ వింగ్ పేజెస్, రైట్ వింగ్ కామెంటేటర్లే తీవ్రమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈవెన్ వెస్ట్ ఏషియాపై కూడా చూడండి, మీరు రైట్ వింగ్ కామెంటేటర్సే, మీకు ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి కామెంటేటర్సే
ఇప్పుడు వీర్ సంఘవి లాంటి జర్నలిస్టులు, మీకు బ్రహ్మాచలాని లాంటి స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ వెస్ట్ ఏషియా పాలసీ పైన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. నిరుపమారావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకులు ఏదో ప్రతిపక్షాల వాళ్ళు లెఫ్ట్ లిబరల్స్ కాదు, బీజేపీ ఈకో సిస్టంలో ఉన్నవారు కూడా ప్రశ్నిస్తున్నారు వెస్ట్ ఏషియా విషయంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని. అందువల్ల ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా బీజేపీ ఈకో సిస్టమ్, సంఘ్ పరివార్ ఈకో సిస్టమే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వారు ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి తేల్చకుండా ఎందుకు వదిలేశారని. ఇప్పుడైతే ఏకంగా పాకిస్తాన్తో చర్చలు జరపాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్తో ట్రాక్ టు డిప్లొమసీ కూడా నడుస్తుంది అని చర్చలు కూడా అవుతున్నాయి. ఆరవది ట్రంప్ విషయంలో అనుసరించిన వైఖరి. మీకు ట్రంప్ విషయంలో ఇటీవల ఇటలీ ప్రైమ్ మినిస్టర్ చూసాం మనం, జార్జియా మెలోనీని ఒక్క మాట ట్రంప్ అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉతికి ఆరేయడమే కాదు, ఇటాలియన్ ఫారెన్ మినిస్టర్ అమెరికా పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇటాలియన్ అపోజిషన్ మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డది. అంత రెస్పాన్స్ ట్రంప్ మొక్కం చెల్లు మనిపేలా మాట్లాడింది జార్జియా మెలోని. ఆమె ఎవరు మళ్ళీ ట్రంప్ కు క్లోజెస్ట్ అసోసియేట్ అండ్ అమెరికా ట్రంప్స్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఎంటైర్ యూరప్. మీకేదో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ లాంటి వాళ్ళంటే మొదటి నుంచి కొద్ది రిజర్వేషన్స్ ఉన్నాయి. జార్జియా మెలోని ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఈవెన్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు కూడా ఆమె వెళ్ళి ట్రంప్ రిసార్ట్ లో వెళ్ళి మాట్లాడొచ్చింది. సో మీకు జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, కెనడా ఇలా అన్ని మిత్ర దేశాలు, కొలంబియా లాంటి పక్కనున్న దేశాలు కూడా ట్రంప్ మాట అంటే ఈ ఉతికి ఆరేస్తున్నారు. కానీ భారత ప్రధానమంత్రి ఇంతవరకు ట్రంప్ విషయంలో ఒక్క మాట కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ కౌంటర్ చేసిన ఉదాహరణ లేదు. సో ఇది నరేంద్ర మోడీ స్ట్రాంగ్ మ్యాన్ పర్సనాలిటీని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. అందువల్ల ఈ పరిణామాలు 2024లో 240 సీట్స్ పడిపోయాక వరుస విజయాలు సాధించారు. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, బెంగాల్ ఇలా వరుస ఢిల్లీ అన్ని రాష్ట్రాలు గెలుస్తున్నారు. కానీ ఇటీవల పరిణామాలు బీజేపీ కోర్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ల నుంచి పార్టీని దూరం చేస్తుంది. ఇక 7వది ఎకనామిక్ క్రైసిస్. మీకు ఇవాళ ధరల పెరుగుదల, జాబ్స్ క్రైసిస్, సేవింగ్స్ దెబ్బతినడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఇన్ఫ్లేషన్, ఇది బీజేపీకి బాగా సన్నిహితంగా ఉండే మిడిల్ క్లాస్ దెబ్బతీసింది. దాన్ని కాస్త కౌంటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు, జిఎస్టీ రిలీఫ్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా మీరు నా అనుభవం రవిశంకర్, యూట్యూబ్ లో నేను ఎకానమీ పైన ఏ వీడియో పెట్టినా జనం విపరీతంగా చూస్తున్నారు. సో ఇవాళ ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ హారిబుల్ గా ఉంది. 94% రైన్ఫాల్ అంటున్నారు. ఈవెన్ మీకు జూన్ లో అయితే 40% షార్ట్ ఫాల్, జూలై వర్షాలు కలుపుకుంటే 17% వాటర్ తగ్గిపోయింది. మీకు రైస్, కాటన్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ అన్నిటి నాట్ల సీజన్ లేట్ అయింది. సోయింగ్ మీరు కంప్లీట్ దిగుబడులు పడిపోతున్నాయి. వాటర్ స్కేర్సిటీ దేశమంతా వెక్కిరిస్తోంది. సో అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఎకనామిక్ క్రైసిస్ రాబోతోంది. సో అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మోడీ ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. దట్ డజంట్ మీన్ మోడీ ఓడిపోతాడు అనే పొలిటికల్ జోస్యాలు నేను చెప్పడం లేదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ పొలిటికల్ ఒపీనియన్ గా మారి ఎలక్టోరల్ రిజల్ట్ గా మారటానికి చాలా ఇంటర్వీనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల దీంతోనేదో మోడీ ఓడిపోతున్నాడు, ఇండియా కూటమి గెలుస్తుంది, ఇలాంటి కహానీలు నేను చెప్పను. కానీ రియాలిటీ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లో కూడా మోడీ సపోర్ట్ బేస్ నుంచే తీవ్రమైన ప్రశ్నలు అయితే ఎదురవుతాయి.